బ్రేకింగ్ న్యూస్. వీధి కుక్కల నియంత్రణ కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, రోడ్లో ఎక్స్ప్రెస్ వేలపై వీధి కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పబ్లిక్ ఏరియాలో వీధి కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వాటి నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. పాఠశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆసుపత్రులలోకి వీధి కుక్కలు రాకుండా తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ధర్మాసనం తెలిపింది. 2 వారాల్లో మున్సిపల్ సిబ్బంది ఈ స్థలాలను, భవనాలను గుర్తించాలని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసి వేరే ప్రాంతాలకు వదిలిపెట్టాలని సూచించింది. ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ఈ ప్రాంతాలలో తనిఖీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని పేర్కొంది. ఈ నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఫోన్ అందిస్తారు. శివ, చెప్పండి. అటు వీధి కుక్కలను తొలగించడానికి కూడా అటు సుప్రీం ధర్మాసనం అయితే స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకైతే జారీ చేసింది. సో మరి ఈ ప్రక్రియ అంతా ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? జాతీయ రహదారులు, రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలపై వీధి కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలంటూ కూడా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశాలు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం. ఇక దీనికి సంబంధించి ఏ విధంగా అమలు చేస్తున్నారు ఏంటి అనేది కూడా 8 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ కూడా అందజేయాలనేది కూడా సుప్రీం ధర్మాసనం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. మరి ముఖ్యంగా పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రుల్లోకి వీధి కుక్కలు అనేవి రాకుండా 8 వారాల్లోగా తగిన ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సూచించింది. మరోవైపు ఈ మున్సిపల్ సిబ్బంది కూడా 2 వారాల్లో ఈ స్థలాలను, భవనాలన్నింటినీ కూడా గుర్తించాలని కూడా తెలియజేశారు. మరోవైపు ఈ ప్రాంతాల్లో తిరిగి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి లొకేషన్ చేయాలంటూ కూడా తెలియజేశారు. ఇక వీధి కుక్కలను పట్టుకున్న ప్రాంతాల్లో తిరిగి వాటిని వదిలిపెట్టకూడదని తెలియజేశారు. ఎక్కడైతే వీధి కుక్కలు పట్టుకుంటారో మళ్ళీ వాటిని తీసుకుని అదే ప్రాంతాల్లో వదలొద్దు అనేది తెలియజేశారు. ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ఈ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పబ్లిక్ ఏరియాలో వీధి కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇక వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను కూడా అమలు చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నివేదిక అమలుపైన అఫిడవిట్ దాఖలు చేయాలి, లేదంటే కనుక తీవ్ర పరిణామాలు తప్పవంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గతంలో కూడా గత విచారణ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎస్లకు ఈ వీధి కుక్కల నిర్వహణకు సంబంధించి వారిని వీధి కుక్కలపై తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ కూడా దాఖలు చేయాలంటూ కూడా గతంలో కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ కేవలం ఒక తెలంగాణ, 2-3 రాష్ట్రాల తప్ప ఎవరు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలి. తర్వాత మిగతా రాష్ట్రాల నుంచి కూడా సీఎస్లకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా విచారణకు సుప్రీం ధర్మాసనం ముందుకు హాజరయ్యారు. దానిలో భాగంగా ఏపీ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ముందుగా ఏపీ వచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎస్ ను ప్రశ్నించింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయలేదంటూ కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎస్లపై తదుపరి విచారణ ఈ రోజుకు వాయిదా వేసింది. తర్వాత ఈ రోజు విచారణకు ఎవరు కూడా సీఎస్ కావాల్సిన అవసరం లేదు, కానీ తీసుకున్న చర్యలకు సంబంధించి మాత్రమే నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన ఈ రోజు అన్ని రాష్ట్రాలకు కూడా గైడ్ లైన్స్ అంటే ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఇంప్లిమెంట్స్ చేయాలి, అంటే అమలుకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఈ బస్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రుల్లో, పాఠశాలలో వీధి కుక్కలకు సంబంధించి తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. ఆ ఫెన్సింగ్ ను కూడా ఈ మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పర్యవేక్షించాలి. తరచుగా తనిఖీలు చేపట్టాలి. వీధి కుక్కలను ఒక దగ్గర తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో విడిచిపెట్టకూడదు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి రీలొకేషన్ చేయాలనేది కూడా, అంటే అదే ప్రాంతాల్లో కూడా వేరే ప్రాంతాలు తీసుకుని విడిచిపెట్టాలి అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మరి ఒక 8 వారాల్లో దీనికి సంబంధించి ఏ విధంగా అమలు చేస్తున్నారని దానిపై మాత్రం నివేదిక సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తే మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, సీఎస్లు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దాని మాత్రం మరో 8 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.